మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. It's impossible to face him. अभी देख लीजिए. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ అయితే ఎట్టకేలకైతే రిలీజ్ అయిపోయింది. ప్రీమియర్ షోలు అయితే మాత్రం భయ్యా మామూలుగా లేదు, కిక్కిరిసిపోయారు. థియేటర్స్ కూడా దద్దరిల్లిపోయేలాగా ఆ లెవెల్లో బుకింగ్స్ అయినా కానీ కలెక్షన్స్ అయినా కానీ వేరే లెవెల్ అయితే జరిగిపోయాయి అనమాట. రికార్డు బ్రేక్ ఈవెన్ కూడా ఇంకొక 2 రోజులు కాదు, ఈ రోజు రేపట్లో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో నాకైతే మాత్రం మూవీ నా ఒపీనియన్ చెప్పాలంటే, ముందు కలెక్షన్స్ లోకి వెళ్లే ముందు నా ఒపీనియన్ చెప్పాలంటే అద్భుతంగా ఉందన్నమాట. విఎఫ్ఎక్స్, సిజిఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ క్వాలిటీ పెట్టిన అవుట్పుట్ కానీ మారుతికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. అలాగే ప్రభాస్ గారు ఇలాంటి వింటేజ్ కామెడీ చేయడం అనేది నాట్ ఏ జోక్ అని చెప్పుకోవాలి. నాకైతే చాలా బాగా అనిపించింది, పిచ్చగా అనిపించింది అనమాట. కామెడీ కూడా చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కానీ, అలాగే టైటిల్ కార్డు కానీ, ఇంటర్వెల్ కానీ, అలాగే ప్రీ క్లైమాక్స్ కానీ, అసలు ఆ బీజిఎంస్ కానీ అసలు దుమ్ము దులిపేశాడు భయ్య. అక్కడ హాస్పిటల్లో ఉన్న సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి మూవీ స్టార్ట్ అయ్యింది. అసలు మామూలుగా ఉండదు. మీరు వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి అందరూ చూడండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. చాలా మంది నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళ మాటలు నమ్మకండి. మీరు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరుగుద్ది ఆ థియేటర్స్ లో ప్రతిది కూడా. ముఖ్యంగా సిజిఎఫ్ఎక్స్ చాలా బాగా నచ్చాయి నాకైతే మాత్రం. బ్యాక్గ్రౌండ్ కానీ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. కామెడీ కానీ, ఆ హర్రర్ కానీ చాలా బాగుంది. ప్రభాస్ గారు చాలా మంచి ఎఫర్ట్ పెట్టారు. చాలా బాగా అనిపించింది అనమాట. ఈ 5 years లో ఒక్కొక్క టైప్ ఆఫ్ జోనర్ వీడియో మూవీస్ అయితే వస్తూనే ఉన్నాయి అనమాట ప్రభాస్ గారి దగ్గర నుంచి. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అయితే. కలెక్షన్స్ కూడా ప్రీమియర్ షో కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి భయ్య. ఈ రోజు కూడా ఒకటో రోజు కూడా కలెక్షన్స్, అలాగే ఎక్కడ బుకింగ్, ఆన్లైన్ బుకింగ్ కానీ, ఆఫ్లైన్ లో కానీ టికెట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే టికెట్స్ కూడా సేల్ అవుతూ ఉన్నాయి. అండ్ యూకేలో, యూఎస్ఏలో, నార్త్ అమెరికాలో కూడా, అండ్ కర్ణాటక, తమిళ్ ప్రతి లాంగ్వేజ్ లో కూడా మూవీ అయితే దుమ్ము దులిపేస్తుంది. టికెట్స్ కూడా ఆ లెవెల్ అయితే తెగుతున్నాయి అనమాట. రెబల్ సాబ్ సాంగ్ అనేది ఊరికే పెట్టలేదు. అందుకని నాకైతే చాలా బాగా నచ్చింది ఆ సాంగ్ కూడా. ప్రభాస్ గారి ఎంట్రీ కూడా చాలా బీభత్సంగా ట్రై చేశారు, చాలా బాగుంది ఎంట్రీ కూడా. అండ్ టైటిల్ గారి కూడా చాలా బాగుంది. ఇక ఏపీ తెలంగాణ ప్రీమియర్ షో టికెట్స్ అయితే మాత్రం ఏపీ తెలంగాణ చూసుకున్నట్లయితే ఈ రోజుకి 2.5 కోట్లు అయితే వచ్చిందనమాట. అంటే ప్రీమియర్ షో టికెట్స్ మాత్రం 2.5 కోట్లు ఏపీ అండ్ తెలంగాణ కలిపితే ఈ లెవెల్లో వచ్చినాయి. అంటే ఇంకా మామూలు వేరే స్టేట్స్ లో, వేరే కంట్రీస్ లో ఇంకా ఎంత వచ్చి ఉండాలి మీ ఊహే వదిలేస్తారనమాట. మళ్ళీ నేను చెప్తే వామ్మ ఇది నిజమేనా అది అని చెప్తారు, కానీ మీరు వెళ్ళి చెక్ చేసుకోండి సైట్స్ లో, చాలా సైట్స్ అండ్ ట్విట్టర్ లో అండ్ ఎక్స్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఈ ప్రీమియర్ షో టికెట్స్ ప్రీమియర్ షో టికెట్స్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 35.6 కోట్లు అయితే వచ్చిందన్నమాట. 35.6 కోట్లు అయితే వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ షో టికెట్స్ అయితే బుక్ అయినాయి అనమాట. ఇక ఈ రోజు ఒకటవ రోజు చూసుకున్నట్లయితే మాత్రం బీభత్సాలు సృష్టించాయన్నమాట. 48.5 కోట్లు వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 48.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట మూవీ అనేది. ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి టికెట్స్, ఇంకా పూర్తిగా చూడలేదు. కానీ ఈ రోజు మార్నింగ్ వరకు చెప్పారనమాట. ఈ రోజు నైట్ ది, రేపు అయితే నెక్స్ట్ 2వ రోజు వీడియో అయితే వచ్చిందనమాట. మరి అది ఫ్రెండ్స్ ఈ రోజు కలెక్షన్స్ వీడియో. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది నా ఒపీనియన్ ఇది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, అలాగే మూవీ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రభాస్ గారి డైలీ కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ అయితే మన వీడియోస్ లో వస్తుంది, మన ఛానల్ వస్తూనే ఉంటాయి అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.